గ్రామ పంచాయతీ వాస్తవ్యులైనటువంటి జగతయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. మరి కొలనుపాక గ్రామ పంచాయతీలో ఏ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థులందరూ హోరాహోరీగా ప్రజల్లోకి వస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? మేము ఒకటి మేడం, నేను కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిని. నేను బలపరిచిన అభ్యర్థి హేమలత, ఆమెను బంపర్ మెజార్టీతో గెలిపించాలనేది నా సంతోషం. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము జెండా ఎగిరేసే ఆలోచనలు ఉన్నాం, ఎగిరేపిస్తాం. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ హేమలత, ఆమె చిన్న చిన్న కార్యక్రమాల్లో విలేజ్లో కూడా ఆ సంతోష్ వాళ్ళ భర్తున్నాడు. ఆయన ప్రతి ఒక్క విషయంలో జనాలల్లో 60% ఎదిగిండు. ఆయనకే టికెట్ ఇచ్చినాం మేము కాంగ్రెస్లో. నేను సీనియర్ అయినా కూడా ఆయననే బలపరిచిన, ఆయనకే ఇచ్చినాము. ఆమె గెలవాలనేది రోజుకు రోజు 1000 మందితో తిరిగి సపోర్ట్ చేసి ఇవాళ హేమలతను గెలిపించుకోవాలనేది నా అభిప్రాయం. సార్ మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు కదా సార్, ప్రస్తుతం మీకు ఏదైనా పోస్ట్ ఉందా సార్ కాంగ్రెస్ పార్టీలో? ఉన్నది, జిల్లా కార్యదర్శి. సో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కార్యదర్శిగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులందరూ గెలుస్తారనుకుంటున్నారు కాంగ్రెస్ నుండి? కాంగ్రెస్ నుంటే జెండా ఎగిరేయాలనే హేమలతను పెట్టినాము. సంతోష్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు, విలేజ్లో బీదలకు పిల్లలకు అందరికీ సాయం చేస్తుండు. కాబట్టి హేమలత భర్త మంచి మనిషి కాబట్టి హేమలతను అలా భార్య మహిళ వచ్చింది కాబట్టి మేము ఆయన నిలబెట్టినాం. 1000 మందితోని ఇవాళ నామినేషన్ కూడా వేసినాం. మంచి క్యాండిడేట్ కాబట్టి మనకు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని జనం కూడా అర్థం చేసుకుంటారు. ఇవాళ 6 గ్యారంటీల విషయం మేము ఇందిరమ్మిన్లు ఇచ్చినాం. ప్రతి ఒక్క సమస్యల ఇవాళ సన్న బియ్యం, ఇవాళ అన్న ముచ్చట్లన్నీ హామీలన్నీ నిలవేర్చుకున్నాం. ఇవాళ జనాలలో పోతున్నాం. అందరూ జనాలు ఇవాళ కాంగ్రెసు వ్యక్తి కనబడ్డా కూడా సంతోషంగా గౌరవిస్తున్నారు. మంచి ఊళ్ళో కూడా అందరికీ సస్యవనంగా ఉండాలని ఇవాళ గెలిపించుకోవాలనే ఆలోచన మాకుంది మేడం. సో బిర్లా ఐలయ్య నుండి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారు? ఐలయ్య ఇవాళ ఆయన అనుకున్న విధానంగా ఇప్పుడు 1 అంటే 2 చేసే పనులు చేస్తుండు. ఇవాళ జనాలకు అందుబాటులో ఉన్నాడు. బిర్లా ఐలయ్య కూడా ఆయన చొరవతోనే మేము కూడా ముందు పోతున్నాం. ఆయన మంచి కార్యక్రమాలు పాల్గొంటుండు, ఇవాళ సక్సెస్ చేస్తుంది. బిర్లా ఐలయ్య ఉండట్లనే మాకు అభివృద్ధి జరుగుతుంది. మాకు ధైర్యం. బిర్లా ఐలయ్యని కూడా మేము 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నామంటే ఇవాళ బీఆర్ఎస్ మనిషిని ఓడగొట్టి 2 సార్లు గెలిచిన మనిషిని ఓడగొట్టి మా బిర్లా ఐలయ్యని గెలిపించుకున్నాం. కాబట్టి పార్టీలో ఇవాళ మాకు అధినాయకత్వం ఆయనే. అభివృద్ధి కార్యక్రమం అన్నీ చూస్తున్నాడు, జనాలల్లో ముందుకెళ్తున్నాడు, మేము కూడా వెళ్తున్నాం. ఆయన సహకారంతో సర్పంచ్ అభ్యర్థులు పనులు చేస్తారంటారు? చేస్తారు. మేము నిలబెట్టిన క్యాండిడేట్ గెలిపించుకోవాలనేది సంతోషపడుతున్నాం. జనాలు కూడా మాకు సహకరిస్తారు. ఇవాళ గెలిపించుకుంటాం అనేది మెజార్టీతో గెలిపించుకుంటాం. మామూలు కాదు, మెజార్టీ ఫుల్ మెజార్టీతో గెలిపించుకుంటాం కాంగ్రెస్ పార్టీ నుంచి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.